ఇప్పుడు మనం ఏదైనా ఒక లాగిన్ దగ్గర ఈ క్వెరీని కనుక ఇచ్చినట్టయితే మనం లాగిన్ చేస్తుంది అనమాట. సో ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ ఐఫన్ అనేది హెల్ప్ చేస్తుంది గైస్. ఈ వీడియోలో నేను మీకు ఇన్ లైన్ కమెంట్ ఇంజెక్షన్, ఇది కూడా మనకి SQL లో ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్ అనమాట. సో దీని గురించి డీటెయిల్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 Days of Cyber Shorts డే 50. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు కమెంట్స్ అంటే ఏంటో తెలియాలి. ఈ కమెంట్స్ అనేవి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కోడ్ రాసేటప్పుడు యూస్ చేస్తారు అనమాట. ఎందుకు అంటే ఎవరైనా సరే కోడ్ చూడగానే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండటం కోసం ఈ కమెంట్స్ అని యూస్ చేస్తారు. అండ్ అలాగే కోడ్ లో పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది వర్క్ అవ్వద్దు అని చెప్పేసి ఈ కమెంట్స్ యూస్ చేస్తారు అనమాట. అంటే లైక్ కోడ్ లో పర్టికులర్ లైన్ అనేది వర్క్ అవ్వకుండా ఉండడం కోసం ఈ కమెంట్స్ యూస్ చేస్తుంటారు అనమాట డెవలపర్స్. సేమ్ మనకి ఇప్పుడు SQL అనేది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. సో డేటాబేస్ డెవలప్ చేసేటప్పుడు కూడా SQL లో మనకి కమెంట్స్ అని యూస్ చేస్తుంటారు గైస్. సో వీటిని అటాకర్స్ ఏ విధంగా అడ్వాంటేజ్ గా తీసుకుంటారు అంటే, ఎక్కడైనా సరే మెలిషియస్ SQL క్వెరీస్ ని పాస్ చేసేటప్పుడు లాస్ట్ లో ఈ కమెంట్స్ యూస్ చేస్తారు ఐఫన్ అనేది. సో ఇవి యూస్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ మెలిషియస్ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దాని తర్వాత వచ్చే కోడ్ ని ఇవి ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చానమాట. ఆర్ 1 = 1 ఐఫన్ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏదైనా ఒక లాగిన్ దగ్గర ఈ క్వెరీని కనుక ఇచ్చినట్టయితే మనకి అదొక SQL ఇంజెక్షన్ కి వల్నరబుల్ అయినట్టయితే మనం లాగిన్ చేస్తుంది అనమాట. లాగిన్ చేసేటప్పుడు ఈ క్వెరీని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ క్వెరీ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అయిన తర్వాత పక్కన వచ్చే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనకి ఐఫన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఒకవేళ పక్కన కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అయితే మనకి అక్కడ ప్రాపర్ గా లాగిన్ అవ్వకపోవడం కానీ ఏదైనా ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏ SQL ఇంజెక్షన్ టైప్ లో అయినా సరే మనకి ఈ కమెంట్స్ అనే అటాకర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు గైస్.